ఇవాళ తమిళనాడులో చోటు చేసుకున్న ఘటన చూస్తుంటే దేశమంతా వహ్వా అనకుండా ఉండలేరేమో. ఎందుకంటే అలాంటి సంఘటన జరిగింది. తమిళనాడుకు నూతన సీఎంగా పదవి చేపట్టిన జోసెఫ్ విజయ్ తాజా మాజీ సీఎం ప్రతిపక్ష డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఎలాంటి ఆహ్వానం లేకుండానే తొలి రోజు అసెంబ్లీ పూర్తి కాగానే సరాసరి స్టాలిన్ నివాసానికి వెళ్లారు. సీఎం తమ ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సాదరంగా స్వాగతం పలికారు. తమ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలని సీఎం విజయ్ మాజీ సీఎం స్టాలిన్తో కాసేపు భేటీ అయ్యారు. ఒకరినొకరు సత్కరించుకొని సరదాగా గడిపారు. అలాగే రోజంతా తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీల అధినేతల నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా సీఎం విజయ్ కలిశారు. ఈ కలయిక వలన అధికారం కోల్పోయిన రాజకీయ పార్టీ నాయకులకు ఓడిపోయామనే బాధ ఉండకపోగా ఏకంగా సీఎం తమ ఇంటికే అతిథిగా వచ్చారు అనే ఆనందం వారిలో ఉంటుంది. అంతేకాదు విమర్శలు ఆరోపణలు ఇవన్నీ ఎన్నికలకు మాత్రమే పరిమితం, ఎన్నికలయ్యాక మనమందరం తమిళులం అనే వాదనను విజయ్ తెరపైకి తీసుకువచ్చారనే మాట గట్టిగా వినపడుతోంది. ఏదేమైనా ఎన్నికలు ముగిశాక మనం గెలిచాం, వాళ్ళు ఓడిపోయారు అని ఎద్దేవా చేసుకుంటూ, గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటూ, ఓడిన వాళ్ళు బాధపడుతూ ఉండే పరిస్థితికి సీఎం విజయ్ కొత్త తరహా సంప్రదాయం తీసుకువచ్చి గెలిచినా ఓడినా మనమంతా రాష్ట్రం కోసం పనిచేద్దాం అనే సంకేతాన్ని బలంగా తీసుకొచ్చారు. ఇదే సంప్రదాయాన్ని అన్ని చోట్ల రాజకీయ నాయకులు పాటిస్తే ఎన్నికలయ్యాక కొట్లాటలు హత్యా రాజకీయాలు ఉండవని పలువురు విశ్లేషిస్తున్నారు. నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తా అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ మాదిరిగా ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న ట్రెండ్ను కాకుండా కొత్తగా ట్రెండ్ సెట్ చేసి రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్గా మారాడు. ప్రస్తుతం ఏ నోట విన్నా విజయ్ చేసిన పని బాగుంది, మరో మెట్టెక్కాడు అనే మాటే బలంగా వినపడుతుంది.